హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ మందారం ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. కొన్ని కోసేస్తున్నాను. వైట్ మందారం ఎర్లీ మార్నింగ్ విప్పవు, చాలా లేట్గా విప్పుతాయి. వాటికన్నా అన్ని ఫ్లవర్స్ కన్నా ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి కూడా కొమ్మలు పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ డేకి అయితే ఇక్కడ పింక్ మందారం ఫ్లవర్స్ చాలా మొగ్గలు ఉన్నాయి. బేబీ పింక్. ఈరోజు అయితే ఎక్కువగా వైట్ మందారం ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి. చెట్టు నిండా ఉన్నాయి. బాగా హైట్ వెళ్ళిపోయినాయి. హైట్లో కూడా ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. అందిన వరకు కొన్ని కోస్తున్నాయి. ఇక్కడైతే పింక్ మందారం మొగ్గు ఉంది. ఇదిగోండి, ఇక్కడ చాలా వచ్చినాయి ఈరోజు. ఇక్కడ ఒక మందారం ఉంది, కోసేస్తున్నాను. ఆనియన్ మందారం, ఆనియన్ కలర్లో ఉంటుందని ఆనియన్ మందారం అని పిలుస్తాను. ఈ మందారాన్ని నేను బిస్కెట్ కలర్లో ఉంటుంది. 2 కలర్స్తో చాలా బాగుంటాయి. చాలా పెద్ద ప్లాంట్ అయింది. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కోస్తున్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఎర్లీ మార్నింగే విప్పేసినాయి. ఈ మందారం ఫ్లవర్స్ అయితే చాలా ఎర్లీగా విప్పుతున్నాయి. ఇవి రెడ్ మందారం. ముద్ద మందారం కూడా కొంచెం లేట్గా విప్పుతాయి. ముద్ద మందారం అయితే మొగ్గలు కోస్తే విప్పవు. ఇవి మొగ్గలు కోసేసినా విప్పుతాయి. నెక్స్ట్ డేకి చెట్టుకే విప్పాలి ముద్ద మందారం. ముద్ద మందారంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఎల్లో కలర్తో చాలా బాగుంటాయి. ఈరోజైతే ఒకే చోట చాలా బాగా విప్పినాయి ఫ్లవర్స్. ఇవి కాసేపు ఉంటే చాలా అసలు ఫ్లవర్సే లేనట్టుగా చాలా డల్గా అయిపోతాయి. ఎర్లీ మార్నింగే విప్పేస్తున్నాయి. ఈరోజైతే వైట్ ఫ్లవర్స్ నాకు చాలా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజు చెట్టు నిండా ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ 2-3 డేస్ కొయ్యిపోయినా కానీ చెట్టు నుంచి వడిలిపోవట్లేదు. చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇంకా 2-3 డేస్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ డే మొగ్గలు కూడా విప్పుతాయి కదా. మొత్తం కలిసి చెట్టు నిండా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి. ఒకేసారి బౌల్ నిండిపోతూ ఉంటాయి. ఎప్పుడన్నా 2 రోజులు కొయ్యిపోతే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ముద్దసింగ్ ఫ్లవర్ ప్లాంట్ హైట్ వెళ్ళింది బాగా. రోజ్ ఫ్లవర్స్ లాగా చాలా బాగుంటాయి ఇవైతే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. కొన్ని సీడ్స్ కానీ ఉంచేసాను. ఇంకా సీడ్స్ నిలబడుతూ ఉన్నాయి. కొన్ని ఏమో రాలిపోతూ ఉన్నాయి. చిక్కుడు సీడ్స్ లాగా ఉంటాయి, గోరు చిక్కుడు సీడ్స్ లాగా. ఒక కాయ ఓపెన్ చేసేస్తే చాలు, చాలా మొక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా కోస్తున్నాను. వైట్ ఫ్లవర్స్. ఈరోజైతే బౌల్ నిండిపోయినాయి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే కొన్ని కొమ్మలు ఇరిగిపోయినాయి. అవి నేను చిన్న చిన్న వేస్ట్ బకెట్లలో కిచెన్ వేస్ట్లో అలా గుచ్చేసాను జస్ట్. వాటికి రూట్స్ వచ్చేసి చాలా బాగా వచ్చేసినాయి ఫ్లవర్స్. వర్షానికి బాగా హైట్ కూడా అయినాయి. మెడిసిన్ ప్లాంట్, ఆ పింక్ ప్లాంట్ ఎక్కడైనా ఈజీగా ఉంటుంది. మెడిసినల్ ప్లాంట్, ఫ్లవర్స్, లీవ్స్, వాటి రూట్స్ కూడా యూజ్ చేస్తారు. ఆ ఫ్లవర్స్ని కూడా వాటర్లో వేసుకుని బాగా మరిగించుకుని తాగుతూ ఉంటారు. వాటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. అవి స్మెల్ అయితే రావు కానీ చాలా మంచిది. గార్డెన్ కూడా అందంగా ఉంటాయి. అది ఏ ఫ్లవర్స్ అయినా సరే హనీ బీస్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఎల్లో ఫ్లవర్స్ అయితే ఇంకెక్కువగా చాలా బాగుంటాయి. హనీ బీస్ ఎక్కువ వస్తాయి ఎల్లో ఫ్లవర్స్ ఉంటే. సువర్ణగన్నేరు ఎల్లో కదా. కొన్ని టేబుల్ రోస్ ఉన్నాయి, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లోలో. ఇక్కడ ఉన్నాయి కొన్ని, అవి కూడా కోసేస్తున్నాను. ఈరోజు చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ముదురు లీవ్స్ అన్నీ నేను ఈ వర్షానికి చాలా వరకు కట్ చేశాను. గొంగళి పురుగులు వచ్చేస్తున్నాయని కట్ చేసినాక నీట్గా ఉంది. అవి అయితే రాలేదు, ఇంకా మళ్ళీ ఎక్కడ కనపడలేదు. పెద్ద పెద్ద గొంగళి పురుగులు చూశాను, అందుకే అవి లాగేసేసాను. ఇందులో మామిడి మొక్కని 2 పెట్టాను. ఒకటి బయట ఏవో ఖరాబ్ చేసినాయి, ఒకటి దీన్ని యాడ్ చేసి కట్టెట్టు పెట్టాను లోపలికి పెట్టి. ఈ వైట్ ప్లాంట్ కన్నా చాలా హైట్ వెళ్ళిపోయింది మామిడి మొక్క. ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొన్ని లీవ్స్ అయినా తీసేసుకోవచ్చు పండుగలప్పుడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ సిటీలో ఎక్కువగా దొరకవు కదా మామిడి ఆకులు. ఇలా ఒక చిన్న మొక్క చిన్న చిన్న కుండీలో 2 వేసుకున్నా చాలు, కొన్ని లీవ్స్ వచ్చేస్తాయి. మామిడాకులు దొరుకుతాయి.
ఆకుల కోసమైనా పెంచుకోవచ్చు చిన్న కుండీల్లో. ఆ టెంకు పెడితే చాలు, మనం తినేసిన టెంకు వేస్తే చాలు, చాలా బాగా వచ్చేస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు కోసుకుంటూ ఉండొచ్చు. పైన అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తే అవి కూడా బుషీగా వచ్చేస్తాయి. లీవ్స్ ఎక్కువ కొమ్మలు వచ్చి ఆకులు కూడా ఎక్కువ వస్తాయి. చుక్కమల్లి ఫ్లవర్స్. ఇక్కడ జామ మొక్క చాలా చిన్న మొక్క తెచ్చిపెట్టాను. పింక్ కాయలు వచ్చే మొక్క దగ్గర చిన్న చిన్న మొక్కలు మొలిస్తే వచ్చేసింది. దాన్ని ఇంకా మళ్ళీ పైన కటింగ్ చేశాను. సైడ్ కొమ్మలు వచ్చినాయి. జామ ఆకు కూడా చాలా మంచిది హెల్త్కి. జామాకు తినచ్చు నోరు పూసిన వాళ్ళు జామాకును నములుతారు, చాలా మంచిది. నోరు పూత తగ్గిపోయిద్ది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కాస్మోస్ ఫ్లవర్స్ కోస్తున్నాను. నెక్స్ట్ డేకి ఎల్లో మందారం ఉంది. ఎల్లో మందారం మొగ్గ అయితే వచ్చింది. ఎల్లో రెడ్ 2 కలర్స్తో చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పిద్ది, అది చాలా బాగుంటుంది. ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్ ఉంది, ఇది కూడా కోస్తున్నాను. ఏ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినా రాకపోయినా నాకు వైట్ కాస్మోస్ ఫ్లవర్స్ అయితే డైలీ వస్తున్నాయి పూజ చేసుకోవడానికి. ఈరోజు అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. ఆనియన్ మందారం ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇలా వాలిపోతూ ఉన్నాయి. వర్షానికేమో బరువు ఉంటుంది కదా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, నిలబడట్లేదు. ఇక మొగ్గలు కూడా ఇలా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అలా తుంచేస్తే సైడ్కి ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఈ ఒక్క మొక్కన్నా చాలు, అసలు మట్టి తగలకుండానే రూట్స్ వచ్చేస్తున్నాయి వైట్గా. ఆ ఒక్క మొక్కతోనే చాలా ఫ్లవర్స్ వస్తాయి. మొక్క కూడా హైట్ అయ్యిద్ది మట్టిలో పెడితే. ఈ వర్షానికి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నా చాలు. చిన్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఇంటి ముందు పెట్టేసుకుంటాను నేను అలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు. ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు కట్ చేస్తాను, కొన్ని కొమ్మలు పెట్టేస్తాను. చిన్న చిన్న ట్రేలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇక్కడ బచ్చల ప్లాంట్ ఉంది, ఇంకా లీవ్స్ చిన్నగానే ఉన్నాయి. ఈ మొక్కను నేను తీసుకెళ్ళిపోయి గుమ్మం ముందు పెట్టుకుంటున్నాను. ఇందులో ఫ్లవర్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ పెయింట్ బకెట్, ఇందులో వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్, ఇవి కూడా కోసేస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో, వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. లెమన్ ఎల్లో, పింక్, ఆరెంజ్. నేను 3 కలర్సే చూశాను, ఇంకా చూడలేదు. చాలా బాగుంటాయి. వీటిని ఆస్ట్రేలియా బంతి అని కూడా పిలుస్తారు. కొన్ని పింక్ ఫ్లవర్స్ కూడా కోసుకున్నాను. ఈ బకెట్ని తీసుకెళ్ళి ఇంకా ఇంటి ముందు గుమ్మం ముందు పెట్టుకుంటున్నాను ట్రేల దగ్గర. అందులో అయితే డైలీ ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని మందారం ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. వైట్ మందారం, ఆనియన్ మందారం, బిస్కెట్ కలర్ మందారం, రెడ్ మందారం అయితే ఈరోజు ఒక ఫ్లవరే విప్పింది. ఈ శంక్ ఫ్లవర్స్ కూడా ముద్ద శంక్ ఫ్లవర్స్ వైట్ కలరే వచ్చినాయి కొన్ని, అవి కూడా కోసేస్తాను. ఇంకా వైట్, బ్లూ, వీటిలో చాలా రంగులు ఉంటాయి. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే అన్ని కలర్స్ ఉంటాయి. శంక్ ఫ్లవర్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా కలర్స్ కావాలంటే చాలా ఫ్లవర్ సీడ్స్ దొరుకుతాయి ఆన్లైన్లో. మనం ఏ కలర్స్ కావాలంటే ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అయ్యే వస్తాయి కరెక్ట్గా. కానీ ఆన్లైన్లో బుక్ చేసినవి మనం సీడ్స్ రెడీ చేసిన వాటిలాగా రావు. అన్ని మొక్కలు అన్ని సీడ్స్ అంత బాగా రావు. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయని బకెట్ తెచ్చుకుని నేను గుమ్మం ముందు ఇలా ట్రేల దగ్గర పెట్టుకున్నాను, తులసి మొక్క పక్కనే. ఇక్కడైతే డైలీ ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి, పింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి, వైట్ శంక్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని వైట్ శంక్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. నెక్స్ట్ డేకి ఉన్నాయి కొన్ని మొగ్గలు, చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్. నాకు ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్స్, కుండీలు, ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా వరుసని మొత్తం పెట్టుకోవాలని, కానీ ఇంకేమైనా పురుగులు దోమలు వస్తాయేమోనని ఇంకా వర్షాలు